మొన్నటికి మొన్న నందమూరి వర్సెస్ నారా అనే ఇన్సిడెంట్ వార్ 2 చిత్రం వర్సెస్ కూలీ ఇక్కడ మొదలైందని అనుకున్నాం. కానీ ఇది చినికి గాలివానగా మారి ఈ రోజున అనంతపూర్లో ఒక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఈయన కాల్ రికార్డ్ ద్వారా మరొకసారి నందమూరి వర్సెస్ నారా అనే ఒక చిచ్చునైతే రేపడం జరిగింది. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. విన్నారా ఆడియో రికార్డు? సో చాలా అసలు ఎవరు షేర్ చేసుకోలేని రీతిలో ఆయన బూతులు మాట్లాడాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రధానంగా ఫ్యాన్స్ అందరూ గట్టిగా పట్టుకున్నారు దీన్ని. అసలు ఇప్పుడు పొలిటీషియన్స్ ఇలా ఎందుకు అసలు జూనియర్ ఇన్వాల్వ్ చేయాలి? అసలు సంబంధం లేకుండా ఉన్నాడు కదా అతని పార్టీకి. వీళ్ళ ప్రశ్నలు ఏంటంటే యాక్చువల్గా మా హీరోని ఏదో ఎవరో అన్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము కేసులు వేస్తామంటే ఎవరు కూడా వీళ్ళ కేసులు తీసుకోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు. కేసులు తీసుకోకపోగా వీళ్ళనే కామ్గా ఉండండి, గొడవలు చేస్తే అరెస్ట్ చేస్తామని అంటున్నారు. అదే గతంలో కూడా ఒక హీరోని ఎవరో తిట్టారు, ఆయన సినీ ప్రముఖుడే. మరి ఆయన మీద అన్ని జిల్లాల్లో కేసులు పెట్టి అటు ఇటు తిప్పి వదిలేశారు కదా. ఇప్పుడు మేము కూడా మా హీరో మీద మా మనోభావాలు దెబ్బతిన్నాయని అన్ని పోలీస్ స్టేషన్లో మేము కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు అనేది వాళ్ళ క్వశ్చన్. అంటే వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అలాగే ఉంది. ఆడియో కూడా పెట్టారు. ఇప్పుడు గతంలో ఒక ఆయన సినిమాకి సంబంధించిన ఆయన ఇంకొక పొలిటీషియన్ సినిమా అన్నట్టుండి తిట్టాడు. తిట్టిన ఆయన బాగున్నాడు, తిట్టించుకున్న ఆయన బాగానే ఉన్నాడు. మా హీరోని అట్లా అన్నది మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి 26, 27 కేసులు పెట్టారు. అవునా? ప్రతి పోలీస్ స్టేషన్లో వాళ్ళు వచ్చి ఆయన్ని పట్టుకొని వెళ్ళి ఆ కోర్టులో ఈ కోర్టులో ఆ కోర్టులో ఆ సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్లో కొన్ని రోజులు ఉంచుతా తీసుకెళ్లారు. నవ్వు పలానా ఆయన ఎవరైనా మాకు అనవసరం అండి, తిట్టాడు, ఇదిగో ఆడియో ఎవిడెన్స్ ఉంది, ఇన్ని మాటలు అన్నాడు. మరి ఏంటి? మా మనోభావాలు కూడా అన్ని జిల్లాల్లో దెబ్బతిన్నాయి. జూనియర్ ఎన్టీఆర్కు అంతమంది అభిమానులు ఉన్నారు. దెన్ వై యు ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్? మమ్మల్నే మళ్ళీ తిరిగి మీరు సైలెంట్గా ఉండమంటున్నారు, అరిస్తే ఏదో అంటామంటున్నారు అనేది వీళ్ళ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు కూడా తెలియదు. అంటే ఫేక్ వీడియోని ఆయన జవాబుగా ఒక వీడియో ఏదో పెట్టాడు. సో ఇక్కడ వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గతంలో పలానా ఆయన తిట్టినట్టు వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇక్కడ ఒక ఆడియో ఉంది, అది ఆయన గొంతు కాదు, ఎవరో కావాలని ఆయన పేరు చెప్పుకు ఆయన నిరికించే ప్రయత్నం చేశారు. అంటున్నారు మాట్లాడితే. ఈ మధ్య సాంకేతికత బాగా డెవలప్ అయింది, మనమే మాట్లాడుకున్నాం ఏఐ గురించి. సో అది ఆయనది కాదు, అది ఆయనదే అని నిరూపణ అయితే ఖచ్చితంగా ఆయన అన్నాడు అని తేలితే మేము మీకు చెబుతాం. అప్పుడు మీరు మనోభావాలను దెబ్బతినుకొని ఎక్కడైనా కేసులు పెట్టుకోవచ్చు. అది ఆయన కాదో తెలియకుండా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నారా వర్సెస్ నందమూరి అన్న దగ్గర స్టార్ట్ చేసింది లోకేషే కదా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. లోకేష్ ఎందుకు స్టార్ట్ చేశాడు? ట్వీట్ వేసింది లోకేష్. స్టార్టింగ్ లోకేష్ ట్వీట్ వేసి ఎన్టీఆర్ని సినిమాని ఫ్లాప్ చేయండి అనలేదే. అక్కడ అది కాదు ప్రాబ్లం. ఇక్కడ కూలీ సినిమా రిలీజ్ అవుతుంది. అవును, అదే మనం మాట్లాడుకున్నాం కదా మొన్న కూడా. సో కూలీ సినిమా చూడండి, రజనీ గారు మా కుటుంబానికి చాలా ఆప్తమిత్రుడు, మేము బాధల్లో ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గర జరిగిందే చెప్పాడు. సో జరిగిందే చెప్పాడంటే ఇక్కడ జరగని దాన్ని దెప్పి పొడిచినట్టు కదా. జూనియర్ పొడిచినట్టు అని ఎందుకు అనుకుంటున్నారు? అలా అనుకోవడం వాళ్ళ పొరపాటు, అనుకోకూడదు అంతే. ఆయన ఎందుకు చెప్పాడు అంటే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో రజనీకాంత్ గారు వచ్చినప్పుడు మనం ఆయన శతదినోత్సవ వేడుకలకు వచ్చినప్పుడు అంతే గౌరవంగా పంపాలి. రేపటి రోజు ఆయన కూడా శతదినోత్సవ వేడుకలు జరపాలి అంతే గ్రాండ్గా. పెద్ద ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇప్పుడు ఇంచుమించు ఆ రేంజ్ హీరో ఈయన కూడా, ఈయన తక్కువ మనిషి కాదు కదా. సో అలాంటి ఆయన్ని మనం తెచ్చుకున్నప్పుడు మన దగ్గర ఉండే పక్క పార్టీ వాళ్ళు వీళ్ళు ఏదేదేదో అన్నారు కాబట్టి మళ్ళీ మనకి ఇన్నేళ్ళకి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన్ని సత్కరించుకోవాలి. కాబట్టి ఆయన ఒక మంచి ట్వీట్ పెట్టాడు అంతే. ఆయన పెట్టే అవసరం అది ఉంది. ఖచ్చితంగా ఒక దాని మీద ట్వీట్ చేస్తే ఆ వారం రిలీజ్ అయ్యి అన్ని సినిమాల గురించి లోకేష్ ట్వీట్ పెట్టాలని రూల్ ఏం లేదు. అది జూనియర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్, నెక్స్ట్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఎవరిని ఏమనలా, ఆయన అభిమానులతో మాట్లాడుకున్నాడు, మైకి పడేసి వెళ్ళిపోనా ఉండమంటావా అని. అది కూడా కాదు, నా వెనక ఎవరో లేరు, నన్ను ఎవరు ఆపలేరు. ఎగ్జాక్ట్లీ, నా వెనక ఎవరు లేరు, నన్ను ఎవరు ఆపలేరు, ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. తప్పేంటి అంటే నా వెనకాల మొత్తం నందమూరి కుటుంబం అంతా లేదు అని చెప్పలేదు.
నా వెనకాల టీడీపీ పార్టీ ఉంది అని లేదని చెప్పలేదే. అంటే ఇప్పటి వరకు ఒక పార్టీ కానీ తాతగారి లెగసీ కానీ కుటుంబ బాధ్యతలు కానీ ఇవన్నీ ఉన్నాయి జూనియర్ మీద నమ్మిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మేము ఉండబట్టే జూనియర్ ముందు ఇప్పటి వరకు కొనసాగాడని నమ్ముతున్న వారికి ఇండైరెక్ట్గా ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇచ్చాడు జూనియర్ అనేది బలంగా అని వాళ్ళు అనుకుంటున్నారు. మా అనుకునేవాడు ఎన్నైనా అనుకోవచ్చు, మనిషి ఎందుకు అలా అన్నాడు అనేది ఎవరికి తెలియదుగా. దెన్ ఆయన పర్సనల్ ఆయనకు ఉంటాయి. సేమ్ ఇదే ప్రాబ్లం గతంలో అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్యలో కూడా వచ్చింది. అంతే. బట్ అల్లు అర్జున్ ఇస్ అల్లు అర్జున్, అలాగే ఉన్నాడు. ఎన్టీఆర్ ఇస్ ఎన్టీఆర్, అలాగే ఉంటాడు. అంతే, ఏమీ లేదు. వీళ్ళు కొట్టుకు చావండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆడి సినిమాని ఇక్కడ ఆడనివ్వను, ఎవడరా వేసింది అని చెప్పడం తప్పు. అది నిజంగా మనిషి వాయిస్ అయితే 100% తప్పు. ఎందుకంటే ఏ సినిమాని ఎవడు కూడా ఏమీ చేయలేడు. పైగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాని ఎలా ఆపగలుగుతారు వీళ్ళు? పైగా జూనియర్ ఎన్టీఆర్ అనట్లా, ఏ సినిమా అయినా కానీ ఒక కొత్త హీరో పేరు చెప్పు. ఇప్పుడు నువ్వే హీరో, నీతో నేనే సినిమా తీసా అనుకుందాం, ఆ సినిమాని కూడా ఆపేద్దాం ఎవరికి లేదు. రిలీజ్ చేయాలనుకుంటే ఏ సినిమాని ఆపేద్దాము ఎవరికి లేదు. ఒకటి వల్ల ఏ సినిమా ఏది అవ్వదు అనుకుంటారు అంతే, మేము తెలుసుకుంటే అని. కానీ అంత ఎవ్వడికి లేదు. పుష్పతో ప్రూవ్ అయింది అది. అఫ్కోర్స్ పుష్పతో ఇంకా ఏ సినిమాతో ప్రూవ్ అవుతుంది అది. ఎవడు ఏ సినిమాని ఏమీ చేయలేడు, అంతే. అంతేందుకు మనుషులే ఉండాల్సిన అవసరం లేదు. మహాతార్ నరసింహన్ ఎవడే ఆపింది? అందులో ఎవడున్నాడని? ఏ హీరో ఉన్నాడు? ఏ స్టార్ హీరో ఉన్నాడు చెప్పు? అన్నీ యానిమేటెడ్, మన చేతుల్లో సృష్టించిన పాత్రలు. అద్భుతాలు సృష్టించట్లా, కోట్లు తీయట్లా. ఇంకా రన్ అవుతుంది, ఇప్పుడు కూడా రన్ అవుతుంది. 270 సంథింగ్ ఇంకా రన్ అవుతుంది, ఇంకా అవుతుంది. 500కైనా వెళ్ళొద్ది. ఇండియన్ హిస్టరీలో యానిమేషన్ చరిత్రలో అదొక ప్రత్యేక ఇదని చెప్పుకోవాలి. అవతార్ తర్వాత నేను దీన్నే చూడడం. అసలు ముఫాసాకి రాలేదు, లయన్ కింగ్కి రాలేదు, మన దగ్గర రాలేదంటే ఓకే, అదర్ కాబట్టి. బట్ ఇది నరసింహ ఇస్ అవద్దుగా ఓకే. ఏదైనా ముద్దుగా చూస్తున్నాం కదా, ఏదైనా కానీ అంత రియాలిటీగా. ఇప్పుడు ఇది కూడా అంత రియాలిటీగా ఏం లేవు. ఫేసెస్, ఎక్స్ప్రెషన్స్ కొన్ని అంటే పూర్తిగా ఏం పలికించాల. బట్ ముఫాసా ఇస్ నెక్స్ట్ వండర్ అది. సో అట్లాంటి యానిమేషన్స్కి రాని ఇది వచ్చింది. ఆ మ్యూజిక్ కానీ ఒక్కసారి ఫస్ట్ స్టార్టింగ్ బ్రహ్మ నుంచి పుట్టే వరాహ అవతారం, ఈ జీవి ఏదో వింతగా ఉందే అంటాడు చూడు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక తమ్ముడిని చంపేస్తుంది. ఆ రూపం దగ్గర నుంచి అబ్బా అనిపిస్తుంది, భూదేవిని కాపాడే సీన్. ఇంకా నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇంకా పీక్స్. అండ్ నీకు ఒకటి గుర్తుపెట్టుకో, భక్త ప్రహ్లాద సినిమా అప్పట్లో సెన్సేషన్ కదా. ఫస్ట్ సినిమా కలర్ గ్రేడియంట్ ఏదో చేసిన ఫస్ట్ సినిమా అది. తరుణ్ వాళ్ళ మదర్. ఈ భక్త ప్రహ్లాద ఇప్పుడు ఇదో సెన్సేషన్ యానిమేషన్స్ కి. ఫస్ట్ హైయెస్ట్ కలెక్టెడ్. భక్త ప్రహ్లాద ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చేస్తాడు, అదేంటో తెలియదు. మరి ఇంకో సినిమా తీయొచ్చు కదా భక్త ప్రహ్లాద. మన మంచి విషయం లాంటి ఎవరైనా కొంచెం అంటే చరిత్రలు చెప్పడానికి. సరే, వాట్ ఎవర్, అవుట్ ఆఫ్ ద సిలబస్. బట్ ఏదైనా ఎవడి సినిమాని ఎవడు ఆపలేడు. పైగా కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు, అదే అంటున్నా, దూషించడం. అది మాట్లాడింది అనుకుందాం, ఇట్స్ ఓకే, క్షమించేద్దాం, నష్టమేం లేదు. మాట్లాడాలన్నా ఒకటి ప్రాంప్ట్ ఇవ్వాలా, దానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. ఎవడో టైప్ చేసేదానికి వీడికి ఎలా వస్తుంది? ద్వారా మాట్లాడించాలన్నా కూడా వీడికి ఇంకా డెవలప్ అయింది అనుకో, తిట్టు అంటే అలా తిట్టిందేమో. సరిపోయింది. ఇంకా ఇదే రోబో సినిమాలో ఏమన్నా చెప్పు, 100% తప్పు. అదే. అండ్ అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అండ్ వీళ్ళు కేసులు వేస్తే తీసుకోవట్లేదు అనడానికి వాళ్ళ దగ్గర ఒక బలమైన రీజన్ ఉంది. ఇట్స్ ఓకే. అసలు జూనియర్ కి ఎందుకు టీడీపీ శ్రేణుల్లో వర్గంలో ఎంత విద్వేషం క్రియేట్ అయింది? అతను నిజంగా జూనియర్ తప్పు ఉందా? అసలు ఎట్లా అది? అటు వాళ్ళ తప్పు లేదు, వీళ్ళ తప్పు లేదు. ఇక్కడ ఏది నువ్వు జూనియర్ వర్సెస్ టీడీపీ అంటున్నావు, జూనియర్ వర్సెస్ నందమూరి బాలయ్య అభిమానులు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అది ఉంది. ఎప్పుడు ఇన్ని పెట్టారు. ఎవడెన్ని పెట్టినా ఎవరు ఎలా ఉండాలో వాళ్ళ జీవితం వాళ్ళు అలా ఉంటారబ్బా. మీకోసం వాళ్ళు జీవించరు, మీకోసం వాళ్ళు ప్రదర్శించరు, అంతేగా, నటించరు. వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారు. ఆయన ఏం చెప్పాలో చెప్పుకున్నాడు. కావాల్సింది ఏంటి? వార్ 2 సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడు, ఆయన యాక్టింగ్ నచ్చిందా లేదా చూడు. నువ్వు అన్నావు కదా ఇట్లా ఉన్నాడు అని, అది చెప్పు. అది చెప్పు, ఇనఫ్. అంతేగా నా సినిమాని ఆడినివ్వము, ఆడేది ఈడిది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అలా అన్నాడు, మాకు ఇట్లా అన్నాడు, ఏంటి చెత్త అంతా. బట్ జూనియర్ ఎన్టీఆర్ స్టామినాని మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నా, నెవర్ స్టాప్. అండ్ వార్ 2 చాలా మంది ఫ్లాప్ అని రాస్తున్నారు. బట్ దాని కలెక్షన్స్, దానికి డీసెంట్ కలెక్షన్స్, ఈవెన్ కూలీకి కూడా వచ్చాయి.
కూలీ 400 CR. కూలీకి కూడా కలెక్షన్స్ వచ్చాయి, వార్ 2కి ఇంకా ఎక్కువ వచ్చాయి, నార్త్లో ఇంకా ఆడుతుంది. ఈ స్పై యూనివర్స్ అందరికీ అర్థమైంది, ఇందులో కూడా కావాల్సిన ఎమోషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ మితిమీరిన అతి సన్నివేశాలు ఉన్నా కూడా జనాలు కన్విన్స్ అయ్యారు. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇలా రాసుకుంటూ ఆనందపడుతున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న తెలుగు రాష్ట్రాలు పక్కన పెట్టేస్తే ప్రపంచమంతా వార్ 2 హిట్. అదే రైట్. తెలుగులో కూడా హిట్టే, బట్ జనాలు ఎందుకో దాన్ని యాక్సెప్ట్ చేయలేక కావాలని ఇది ఫ్లాపు ఫ్లాపు ఫ్లాప్ అని రాదు. ఈజ్ ఈక్వల్ టు సాహోనా? ఈజ్ ఈక్వల్ టు సాహో. సాహోతో కంపేర్, సాహో నిజంగానే అంటే అది కూడా ఇలాంటి సినిమా. యా, దట్స్ వై అది నేను అందుకే హిట్ కంపేర్ అయింది, చేస్తుంది. నేను అందుకే కంపేర్ చేస్తున్నా స్వామి. హిట్ అయింది. మనకేంటంటే ఇలాంటివన్నీ 90s లోనే చూసాం మనం. మన బాలయ్య గారి పుణ్యమానో, లేకపోతే ఇంకెవరి పుణ్యమానో, లేదా ఇప్పుడున్న బోయపాటి గారి పుణ్యమానో, మనం ఇట్లాంటి అన్నీ ఎప్పుడెప్పుడో చూసేసాము. మన వాళ్ళకి ఏముందిలే అనిపిస్తుంది అట్లా, అంతే. బట్ వాళ్ళకి ఇంకా ఈ సన్నివేశాలు అంటే చాలా ఇష్టం. దీన్ని వైసీపీ వాళ్ళు బాగా క్యాష్ చేసుకున్నారు ఈ ఇన్సిడెంట్ని. ఎందుకు నీకు బెల్లంకొండ సినిమా నార్త్లో హిట్ అయింది చెప్పనా? ఇటు వాళ్ళందరికీ ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ పుష్ప అయినా వాళ్ళకి ఈ ఫైట్లు ఎగిరి తన్నులు అంటే బాగా ఇష్టం అనమాట. ఆ రాజస్థాన్, బీహార్, ఈ ఉత్తరప్రదేశ్, ఇంకేంటిది ఛత్తీస్గఢ్, ముఖ్యంగా బిలాస్పూర్, రాయ్పూర్, వీళ్ళందరికీ హీరో అంటే హీరో ఇట్లా ఉండాలన్నమాట. వాడే హీరో. మామూలుగా మళ్ళీ ఒకడు లాగా హీరో అంటే నువ్వు చూడవు అన్ని. హీరో అంటే ఇట్లా ఉండాలి, ఎగిరి తన్నాలి, అటు వెళ్ళాలి, నువ్వు కొడితే ట్రైన్ లేవాలి, ఫ్లైట్ను కూడా పట్టి కిందికి తీసుకురావాలి, అప్పుడు వాడు హీరో. వాళ్ళకి నచ్చుతాయి అవి, అందుకే హిందీలో మనం 30 years బ్యాక్ ఉన్నాం ఆ మైండ్ సెట్. మనం ఆ మైండ్ సెట్ లో బేసిక్గా చెప్పాలంటే అలాగే ఉన్నాం. మన వాళ్ళు తీసేసి బాలయ్య తొడగొట్టి ట్రైన్ వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ తీసేసి ఏదేదో చేసేసారు దాన్ని, అంతమించి ఏం లేదు. సో పీపుల్ ఆర్ స్టిల్ వాచింగ్ అండ్ ఇంకా ఈ సినిమాలు ఆడుతున్నాయి. ఫ్లాప్ అనుకునేవాడు వాడి కర్మ, వాడు అలాగే ఆనందపడి ఎంజాయ్ చేయనివ్వు. సినిమాలు ఆడుతున్నాయి, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. అందుకు జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ కూడా చెప్పాడు. దానికి కూడా మళ్ళీ ట్వీట్లు, నీకు నువ్వే డప్పు కొట్టుకుంటున్నావా అని. రైట్, చూద్దామన్నా ఫర్దర్ ఏదన్నా సంథింగ్ దీనికి సంబంధించి మరొక రాజకీయ కోణం టర్న్ తీసుకుంటే ఇంకో వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.